ఫ్రెండ్స్ టెక్నో 1697కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ ఇది ఫిబ్రవరి 1వ తారీఖు కాబట్టి ఫిబ్రవరిలో ఏమేమి మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి దాని గురించి మనం ఫస్ట్ 1 మినిట్ అయితే మాట్లాడదాం. ఫిబ్రవరిలో మీకు మంచి మొబైల్స్ అయితే OnePlus 12 ఫిబ్రవరిలో సేల్కి వస్తుంది. దీని కాంపిటీటర్గా iQOO Neo 9 Pro ఫిబ్రవరి 22వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఇది కొద్దిగా మనం చూడదగ్గ ఫోన్. 35,000 రూపాయల ఆ రేంజ్లో అయితే రావచ్చు. ఇది 8Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. OnePlus 12కి పోటీగా వస్తుంది. సో ఇది ఒక మంచి ఫోన్ రాబోతుంది. అండ్ Xiaomi 14 Pro కూడా రావచ్చు. Xiaomi 13 Pro చాలా బాగా నచ్చింది నాకు. కెమెరాస్ ముఖ్యంగా లైకా పార్ట్నర్షిప్లో వస్తున్నాయి కదా. సో ఇప్పుడు కూడా మీకు 14 Pro కొత్త ఫోన్స్ అయితే వస్తున్నాయి Xiaomiది. అండ్ దాంతోపాటు శాంసంగ్ నుంచి ఏ సిరీస్ ఫోన్స్ A55, A35 ఫోన్స్ రాబోతున్నాయి. అండ్ F సిరీస్లో వచ్చేసరికి F15, M15 అదే M15 గా వస్తుంది. అండ్ హానర్ నుంచి కూడా ఫోన్ రాబోతుంది. హానర్ X9B కూడా ఈ మంత్ రాబోతుంది. డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఫిబ్రవరి 15వ తారీఖు హానర్ నుంచి హానర్ X9B వస్తుంది. ఇది కూడా బడ్జెట్ ఫోన్ 20,000 ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ వివో V సిరీస్ ఫోన్స్ V30 Pro కూడా మీకు ఈ మంత్లో అయితే రాబోతున్నాయి. అండ్ మోటరోలా G24 ఒకటి రాబోతుంది. ఇవి మీకు మనకి రాబోతున్న ఫోన్స్ అయితే. వీటిలో సూపర్ ఫోన్ అయితే మాత్రం మీకు Xiaomi 14 Pro ఒకటి, iQOO Neo 9 Pro ఈ రెండు ఫోన్స్ మీకు మంచి చూడాల్సిన ఫోన్స్. వీటి అన్బాక్సింగ్ ఇవన్నీ మీకు మన ఛానల్లో వస్తాయి, చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా, బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. దీనిలో ఇండియాకి ఏదైతే మనకి మొబైల్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు వాటి మీద అయితే ట్యాక్స్ అయితే తగ్గించారు. 15% ఉండేది ఇంతకుముందు, దాన్ని 10%కి తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే 5% తగ్గించారు. సో ఎందుకంటే ఇండియాలో మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. సో ఏదైనా పార్ట్స్ మీరు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇండియాకి, ఇండియాలో అసెంబుల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వేరే దేశాలకి ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయండి అన్నట్లుగా. అంటే మొబైల్ సంబంధించి అన్ని పార్ట్స్ ఇక్కడ తెచ్చుకోవడం, ఇక్కడ అన్ని మనం అసెంబుల్ చేయడం, వేరే దేశానికి ఆ మొబైల్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇట్లా ఇండియన్ గవర్నమెంట్ థింక్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఏదైతే స్పేర్ పార్ట్స్ వస్తున్నాయో బయట కంట్రీస్ నుంచి ఇండియాకి, వాటి మీద అయితే ట్యాక్సెస్ తగ్గించారు. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎండి చెప్పాను, చాలా రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. హెచ్ఎండి ఇయర్ చాలా ఫోన్స్ అయితే తీసుకొని రాబోతుంది. నోకియా బ్రాండ్ నేమ్ అయితే కాదు, హెచ్ఎండి బ్రాండ్ నేమ్ మీద వీళ్ళు చాలా మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇప్పుడు నోకియా వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేంజ్ చేసేస్తారు, హెచ్ఎండిగా చేంజ్ చేసేస్తారు. హ్యూమన్ మొబైల్ డివైజెస్ అని చెప్పేసి పేరు పెట్టారు. మొత్తం కంప్లీట్ నేమ్ హెచ్ఎండి అంటే. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. మరి ఫోన్ వాడుకోవడానికి పనికొచ్చిద్దో దాని మీద కూర్చోడానికి పనికొచ్చి తెలియదు, కానీ వీళ్ళు టీచ్ చేస్తున్న ఫొటోస్ మొత్తం మీద ఎవరో ఒకళ్ళు దాని మీద కూర్చొనే ఉన్నారు. సో మరి ఫోన్ వాడతారా లేకపోతే దాని మీద కూర్చొని స్టిల్స్ ఇవ్వడానికి ఫొటోస్ పనికొచ్చిదో తెలియదు, వచ్చాక చూద్దాం. నెక్స్ట్ మనకి ప్రీమియం ఏఐ ఫీచర్స్ ఏదైతే మీరు రీసెంట్గా చూసారు Samsung S24 సిరీస్లో చూసారు కదా, ఈ ఫీచర్స్లో కొన్ని ఫీచర్స్ లైక్ గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని గూగుల్ Pixel 8 సిరీస్కి తీసుకొని వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఇవన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకొని రావచ్చు ఫ్యూచర్లో అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఈ సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ అని రావచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి నిజంగానే తీసుకొస్తారో, ఓన్లీ ప్రీమియం డివైస్కి మాత్రం వీటిని పరిమితం చేస్తారు. ఏదైతే శాంసంగ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, శాంసంగ్ ఫీచర్స్ అయితే ఎవరికి ఇవ్వదు. అవి శాంసంగ్ ఓన్ ఫీచర్స్ లైక్ కాల్ మనం కన్వర్ట్ చేయడం, కాల్ ఒక భాష నుంచి ఒక భాషలోకి, నోట్ అసిస్ట్ ఫీచర్స్ కానీ ఇట్లాంటివన్నీ మీరు చూసారు కదా, అన్బాక్సింగ్లో చూసే ఉంటారు. అవన్నీ మీకు వేరే ఫోన్స్కి అయితే రావు. ఈ గూగుల్ ఫీచర్స్ ఉంటాయి కదా, సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ మీకు వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఫ్యూచర్ రావచ్చు. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా 5G ఎప్పుడు తీసుకొస్తుంది అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎయిర్టెల్ జియో యూజర్స్ అయితే ఆల్రెడీ 5G సర్వీసెస్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వడాఫోన్ మాత్రం ఇంకొక 6 నెలలు పట్టింది మాకు 5G తీసుకురావడానికి అని చెప్పేసి చెప్తూ ఉంది. మరి చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో వడాఫోన్ ఐడియా వాళ్ళు 5G సర్వీసెస్. నెక్స్ట్ మనకి చాట్ జీపీటీ చాలా పాపులర్ అయిపోయింది. అందరూ చాట్ జీపీటీ యూస్ చేస్తున్నారు. రకరకాల క్వశ్చన్స్ దాన్ని అడగడం, దాని నుంచి సమాధానాలు తెలుసుకోవడం, కోడింగ్కి కానీ ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ అన్నిటికీ చాట్ జీపీటీ అయితే యూస్ చేస్తూ ఉన్నారు. చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఎంతవరకు సేఫ్? ఇప్పుడు ఒక యూజర్ అయితే అమెరికాకు చెందిన ఒక యూజర్ చాట్ జీపీటీ అతను యూస్ చేస్తున్నాడు, చాట్ జీపీటీ 4 యూస్ చేస్తున్నాడు. అతను కోడింగ్కి అన్నిటికీ యూస్ చేస్తూ ఉన్నాడు. ఈయన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో దీన్ని యూస్ చేస్తున్నాడు. ఇతనికి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ లైక్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ శ్రీలంకకు చెందిన ఒకళ్ళు హ్యాక్ చేశారు. డీటెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇవన్నీ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్కి ఇచ్చాడో అతను క్రెడెన్షియల్ సేవ్ చేసుకుంటాం మన పాస్వర్డ్స్ అట్లాంటివన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి అతను ఏం చెప్తున్నాడు అంటే చాట్ జీపీటీ అంత సేఫ్ అయితే కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. చాట్ జీపీటీ దీనికి రియాక్ట్ అయింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఏఐ కాబట్టి మీకు మ్యాక్సిమం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేసిద్ది. మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాట్ జీపీటీని అడగండి, చాట్ జీపీటీకి ఇవ్వకండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మీరు ఏదైనా క్వశ్చన్కి సమాధానం ఇట్లాంటి వాటికి యూస్ చేయండి, కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చాట్ జీపీటీకి ఇవ్వకండి. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus ADAతో పార్ట్నర్షిప్ తీసుకుంది. ADA అంటే యాప్ డిఫెన్స్ అలయన్స్. యాప్ డిఫెన్స్ అంటే మీకు లైక్ శాంసంగ్లో మీకు నాక్ సెక్యూరిటీ ఉంటుంది కదా, హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అట్లా ఇప్పుడు OnePlus వాళ్ళ డివైజెస్కి ఈ హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ ADAతో పార్ట్నర్షిప్ అయితే తీసుకొని వీళ్ళు ఆల్రెడీ గూగుల్తో కూడా పనిచేశారు ADA వాళ్ళు. అండ్ MCAFE మీకు తెలిసే ఉంటుంది, యాంటీవైరస్ సంస్థ, వాళ్ళతో కూడా పనిచేశారు. సో ఇప్పుడు OnePlusతో కూడా వీళ్ళు పనిచేయబోతున్నారు. OnePlusకి మేబీ ఒక సెక్యూరిటీ సర్వీసెస్ హార్డ్వేర్ లెవెల్లో ప్రొవైడ్ చేయొచ్చు OnePlus డివైజెస్కి. నెక్స్ట్ వన్ ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు 1 డే డెలివరీస్ అయితే తీసుకొని వస్తుంది. ఓన్లీ 20 సిటీస్లో ప్రజెంట్ అయితే దీన్ని టెస్ట్ చేయబోతున్నారు. ఇండియాలో
అన్ని సిటీస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి హైదరాబాద్, విజయవాడ ఈ 2 సిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్‌లో మీరు మధ్యాహ్నం 1 గంటలోపు 1 గంటలోపు ఆర్డర్ పెట్టారనుకోండి, ఆ ప్రొడక్ట్‌ని ఆ రోజే సేమ్ డే నైట్ 12 గంటల లోపు మీకు డెలివరీ అయితే చేస్తారు. ఈ సర్వీస్ అయితే ప్రెజెంట్ చెక్ చేయబోతున్నారు. ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, చెక్ చేస్తామని చెప్పేసి ఫ్లిప్‌కార్ట్ చెప్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi ఇండియా పేజ్‌లో ఇప్పుడు Xiaomi X Leica అని చెప్పేసి టీచ్ చేస్తూ ఉంది. తెలిసిందే Xiaomi ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో Leica పార్ట్నర్‌షిప్‌తో వీళ్ళు ఫోన్స్ అది తీసుకొస్తుంటారు. కెమెరాస్ చాలా బాగుంటాయి. 13 Pro ఫర్ ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది కెమెరా అది. సో ఇప్పుడు 14 సిరీస్ ఇండియాకి రాబోతున్నట్లు హింట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ మంత్లో చెప్పాక ఈ మంత్లో మ్యాక్సిమం మీకు Xiaomi 14 సిరీస్ ఇండియాకి అయితే రావచ్చు. లాస్ట్ టైం మనం చూస్తే Xiaomi 13 Pro 2 ఫోన్స్ తీసుకొని వచ్చారు కదా. ఈసారి వస్తే మనకి Xiaomi 14 Ultra వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి ఇండియాకి. 14 Pro అయితే రాకపోవచ్చు. ఈ 2 ఫోన్స్ వస్తే రూమర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ మనకు తెలియదు ఏమేమి ఫోన్స్ తీసుకొని వస్తారో. ఇవన్నీ మనకి ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రెజెంట్ అయితే Xiaomi టీజింగ్ అయితే స్టార్ట్ చేసింది. తొందరలోనే మనం Xiaomi 14 సిరీస్ అయితే ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ వాళ్ళ అత్తకి కోడలికి గొడవ అయింది. ఎందుకు గొడవ అయిందంటే కోడలు మేకప్ కిట్ తెచ్చి పెట్టుకుందంట. ఆ మేకప్ కిట్ని కోడలు ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసేదంట. కాకపోతే వాళ్ళ అత్తగారంట రోజు ఆ మేకప్ కిట్ని యూజ్ చేస్తున్నారంట. కోడలు కోపం వచ్చి అత్తతో గొడవ పెట్టుకుంది. తర్వాత ఈ విషయం హస్బెండ్కి తెలిసింది. మమ్మనే అంటావా అని చెప్పేసి ఏమోతో పాటు ఏమో చెల్లిని కూడా బయటకు పంపించారంట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు అదే ఇంట్లో. ఇద్దరిని పంపించేశారంట పుట్టింటికి. సో వీళ్ళు వెళ్ళిపోయి లాయర్తో కేసు పెట్టించి విడాకులకి అప్లై చేశారు డైరెక్ట్. ఇట్లా ఉందన్నమాట. సిల్లి విషయాలకి మొగుడు పిల్లలు గొడవలు పడ్డం, విడాకులు తీసుకోవడం ఇట్లాంటివి అయితే కామన్ అయిపోయినాయి. ఫ్యూచర్లో నాకు తెలిసి ఈ రోజు పెళ్లి చేసుకుని రేపు విడాకులు తీసుకుంటారేమో. కలిసి బతికే ఆలోచనలు అయితే చాలా మందికి లేవు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మోహన్ అడుగుతున్నారు iPhone 15 or OnePlus 12. iPhone 15 తీసుకోవాలి, OnePlus 12 తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే iPhone 15 తీసుకోమని చెప్తాను. ఒకవేళ మీరు లాంగ్ రన్ యూస్ చేయాలనుకుంటే. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు OnePlus 12 తీసుకోవచ్చు. కానీ ఓవరాల్ రెండింటిలో ఒకటి చూస్ చేసుకుంటే iPhone 15 ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకొక కామెంట్, ఇది నాగరాజ్ అడుగుతున్నారు, Vivo X100 or S23 ఈ 2 ఫోన్స్ చూస్తే నాకు 63,000 ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి. అదే ప్రైస్కి మీకు OnePlus 12 వస్తుంది కదా. Vivo X100 కన్నా Samsung S23 కన్నా ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్లో OnePlus 12 మీకు మంచి ఆప్షన్, అది చూస్ చేసుకోవచ్చు. ఈ 2 క్వశ్చన్స్కి సమాధానాలు దొరికినాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బీటెక్స్ P ఒకటి 799 రూపాయలకు వస్తుంది. దాని సెల్లింగ్ ప్రైస్ ఇది 1100 ఆ రేంజ్లో అమ్ముతారు. ఇది ఈరోజు తక్కువ రేట్కి అయితే వస్తుంది. హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, IP68 వాట్ అండ్ టచ్ అసిస్టెంట్తో వస్తుంది. అండ్ కాకపోతే నేను ఇప్పుడు స్మార్ట్ వాచెస్, బడ్జెట్ స్మార్ట్ వాచెస్ ముఖ్యంగా మీరు హెల్త్కి పరిమాణంగా హెల్త్ని నాకు హార్ట్ రేట్ తెలుసుకోవాలి, SpO2 ఇట్లాంటివి తెలుసుకోవాలి. మీకు కరెక్ట్ రిజల్ట్స్ అయితే ఇవ్వవు. ఏ స్మార్ట్ వాచ్ అయినా తీసుకోండి, మీకు బడ్జెట్లో అంత యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఉండవు. వాటికైతే నేను ఎప్పుడు రికమెండ్ కూడా చేయను. ఒక వీడియో కూడా చేసి ఆల్రెడీ. మీరు ఓన్లీ ఒక స్మార్ట్ వాచ్ స్టైల్కి కావాలి అనుకుంటే అప్పుడు వీటిని చూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే మీ ఫోటో పెట్టుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా, టైం ఇట్లాంటి డిజిటల్గా చూసుకోవాలనుకుంటేనే ఇవన్నీ వస్తాయి. నాకు తెలిసి హెల్త్ విషయానికి చూపిస్తాయి కానీ అంత యాక్యురేట్ అయితే ఉండవు మీకు. అండ్ ఒకవేళ మీరు AMOLED డిస్ప్లే చూస్తుంటే మాత్రం రీసెంట్గా BTXP Vega X మనం అన్బాక్సింగ్ చేసాం కదా, ఇవే కూడా ఇచ్చే 3 వాచ్లు. ఇది కూడా మీకు తక్కువ రేట్కి వస్తుంది, 1599 రూపాయలకు వస్తుంది. AMOLED డిస్ప్లేతో మెటల్ స్ట్రాప్ తోటి IP68 వాటర్ రెసిస్టెంట్. అండ్ దీనిలో మీకు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఈ వాచ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. 2 అయితే మీకు తక్కువ రేట్కి అయితే ఈరోజు వస్తుంది. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఇట్లాంటి డీల్స్ మంచి మీరు చెక్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతుంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి ఫాలో అయిపోండి. ఇదే ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకలే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రీసెంట్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.